గుడ్, ఇలాగే కంటిన్యూ చేయి. ఇక ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా గౌతమ్కి దగ్గరవ్వడమే మిగులుంది. ఝాన్సీ అంటే గుర్తొచ్చింది మేడం. ఎప్పుడు నల్ల రెక్కలు కట్టుకుని కోర్టు దగ్గర వాలేది, ఇప్పుడు ఎండలో రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఏం చేశారు? ఈ మృణాలిని ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపించడం మొదలు పెట్టాను. దాని ఫలితమే అది. వావ్, బానే దెబ్బ కొట్టారు మేడం. ఆ ఝాన్సీ మాత్రమే కాదు, కొన్ని రోజులైతే ఆ పిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగుతా. ఆ పని చేయండి మేడం, నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే పిల్లల వంక పెట్టుకుని ఎప్పుడు ఆ ఇంటికి వద్దామా అని చూస్తుంది. అంత ఈజీగా ఎలా రాణిస్తానులే ప్రియాంక, నేనున్నానుగా. ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తానులే. థ్యాంక్ యూ మేడం. సరే మరి, ఇక నేనుంటాను. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, పెట్రోల్ ఎంత కొట్టాలి? దీపక్ అనే అతను ఇక్కడ పనిచేస్తున్నాడు కదా, అతను ఎక్కడా? మానేశాడు మేడం. మానేశాడా? ఎందుకు? మీకేమైనా తెలుసా? మన కార్లో ఎవరో ఒకతను వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడని అతను బాగా తిట్టాడు మేడం. దాంతో అతను రాత్రే మానేసి వెళ్ళిపోయాడు మేడం. ఆ వచ్చిన అతను ఎవరు? మీకేమైనా చెప్పాడా అతని గురించి? ఆహా, లేదు మేడం, నాకేం చెప్పలేదు. పోనీ మానేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఇచ్చాడా? వెళ్ళేటప్పుడు నాకేం చెప్పలేదు మేడం. అలాగే ఫోన్ నెంబర్ కూడా నాకు ఇవ్వలేదు. అతనికి క్లోజ్గా ఒకడు ఉంటాడు మేడం, వాడి దగ్గర ఏమైనా ఉండొచ్చు. ఎవరు? ఎక్కడున్నారు అతను? ఇక్కడే ఉన్నారా? లేదు మేడం, వాడు కూడా ఇవాళ రాలేదు. రేపు వస్తాడేమో, మీరు రేపు వచ్చి కలవండి. థ్యాంక్స్ అండి. దీపక్ని తిట్టిన వ్యక్తి ఎవరై ఉంటారు? నాన్నా, చెప్పుదరా, ఆ పేపర్లేంటి? నేనిప్పుడే ఒక లాయర్తో మాట్లాడాను నాన్న. అవునా? ఏమన్నాడు? మృణాల్ని పంపించిన సమన్స్కి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే అని ఈ వకాల్తా నామాని పంపించాడు. దీని మీద మన ముగ్గురితో సైన్ చేయించుకుని తీసుకుంటామన్నాడు. మిగిలింది ఏమైనా ఉంటే మిగతా విషయాలని తను చూసుకుంటా అన్నాడు. ధనా, గట్టిగా చెప్పతనికి. చూసుకోవటం అంటే కేసు వాదించడమే కాదు, కేసు గెలిచి తీరాలి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఓడిపోవడానికి వీల్లేదని కొంచెం గట్టిగా చెప్పు. నేను ఆల్రెడీ మొత్తం చెప్పేశాను నాన్న. A to Z అతనితో డిస్కస్ చేశాను. సరే అయితే ఇలా ఇవ్వు. అయినా ఇప్పుడు ఈ నోటీసులు కోర్టుల చుట్టూ తిరగడం అవి ఇవి ఎందుకు? ఇలా చేయడం వల్ల తెలియని గొడవని కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నట్టు అవుతుంది. మన ఇంటి పరువుని మనమే వీధిని పడేసినట్టు అవుతుంది. ఎందుకు అవుతుందిరా? ఆ విషయం అది ఆలోచించిందా? తను చేసిన దానికి మనం బదులిస్తున్నామే కానీ మనం తనకంటే ముందే స్టార్ట్ చేయలేదు కదా. ముందు ఎవరు మొదలుపెట్టినా జరిగేది మాత్రం అదే కదా నాన్న. చిన్న గొడవని పెద్ద గొడవ చేయడం అవసరమా? ఒకసారి పిలిపించి మాట్లాడితే గొడవంతా సద్దుమణుగుతుంది కదా. అది జరిగే పని కాదు. ఇంత తెగించిన తర్వాత నేను దాన్ని పిలిపించి మాట్లాడటం ఏంటి? అది ఇదంతా కావాలనే చేస్తుంది. పని కట్టుకుని మనల్ని కోర్టుకు లాగాలని చూస్తుంటే పిలిపించి మాట్లాడటం ఏంట్రా? నాన్న, మీరు అలా ఆవేశపడకండి. చంద్ర, నువ్వు అన్నది బానే ఉంది, కానీ మృణాల్ని నోటీస్ పంపించే ముందు ఒక్క మాటైనా మనల్ని అడిగిందా?
అడిగి మనం ఇవ్వం అన్న తర్వాత సమన్స్ పంపించడం ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా పంపించడం అంటే ఏంటి? మనల్ని కోర్టుకు లాగాలనే కదా. తనేదో తప్పు చేసిందని మనం చేయడం ఎంతవరకు కరెక్టు? సరేరా, నువ్వు చెప్పిందే వింటాం. నీకు తప్పు అనిపిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి మృణాలినితో మాట్లాడతావా? మాట్లాడి తనను ఒప్పించగలవా? సరే అయితే వెళ్ళి ఒప్పించు. నేనెలా చేయగలను? అయినా నేను ఒక్కడనే మాట్లాడితే వింటుందా? చంద్ర, నువ్వు మాట్లాడితే అది వింటుందనే నమ్మకం నీకున్నా నాకు మాత్రం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి తనని ఒప్పించాలనే ఆలోచన అంత అవసరం కూడా లేదు. రేయ్, నువ్వు కూడా పెట్టు. పెట్టరా. చాలా ఇంకేమైనా ఉందా? సరే నాన్న, నేను వెళ్ళి లాయర్కి అందజేస్తాను. సరేరా. ఉమ్. ఆ చంద్ర చెప్పు. మృణాల్ని, నీకొక విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటది? నువ్వు పంపించిన సమన్స్కి తిరిగి నీకే కౌంటర్గా ఏదో నోటీస్ పంపిస్తున్నారు. అన్నయ్య ఇప్పుడే నాతోనూ నాన్నతోనూ సైన్ చేయించుకున్నాడు. నేను పంపించిన సమన్స్కి కోర్టులో అటెండ్ అవ్వాలని మాత్రమే ఉంటుంది. అలాంటిది తిరిగి నాకు నోటీసులు పంపించడం ఏంటి? అలా ఎక్కడ జరగదు. ఆ ఆప్షన్ అనేది లేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వేమైనా తప్పుగా విన్నావో లేదా తెలియక చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. మృణాల్ని, నేను తప్పుగా చెప్పడం ఏంటి? అన్నయ్య నాతో నాన్నతో సైన్ చేయించుకున్నాడు. నేను నీతో క్లియర్గా చెప్తున్నాను కదా, సైన్ చేసే ముందు అడిగితే నోటీస్ కోసం అని చెప్తున్నాడు. అలా ఎందుకు చెప్తాడు చంద్ర? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను పంపించిన సమన్స్కి మీరు కోర్టుకు రావాలి, కానీ దానికి ఇంకా టైం ఉంది. మరి ఇప్పుడు మీతో సైన్ ఎందుకు చేయించుకున్నట్టు? సరే, ఆ లాయర్ పేరేంటి? నీకేమన్నా చెప్పాడా? నాకేం చెప్పలేదు. నేను కూడా అడగలేదు. అయినా ఇంకెవరుంటారు? వాళ్ళకి ఆ ఝాన్సీ ఉందిగా, తనే అయి ఉంటుంది. చంద్ర, ఝాన్సీని లాయర్గా పెట్టుకోవడం ఏంట్రా నీ మొహం? తను సస్పెండ్ అయింది. తను వాదించలేదు, వాదించకూడదు. అయినా నువ్వు లాయర్ పేరు కూడా చూడకుండా అలా ఎలా సైన్ చేశావు? ఏమో, ఆ చిరాకులు అలా పెట్టేశాను. చంద్ర, అలా ఉంటే ఎలా? మనల్ని సైన్ అడుగుతున్నారంటే ఏదో ఒక పెద్ద రీజన్ ఉండొచ్చు కదా. అదేంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా అలా ఎలా? ఏ పేపర్ మీద పడితే ఆ పేపర్ మీద సైన్ చేసేస్తావు? సమన్స్కి నోటీస్ ఇవ్వడం అనేది జరిగేది కాదు. మరి నీతో ఎందుకు సైన్ చేయించుకున్నాడు? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది చంద్ర. నా అనుమానం కరెక్ట్ అయితే ధన నిన్ను టెస్ట్ చేయడానికి ఏమైనా చేస్తుంటాడు, లేదా నీ అమాయకత్వాన్ని చూసి నీకు రావాల్సిన వాటాన్ని కూడా ధన తన పేరు మీద రాయించుకుని ఉంటాడు. మృణాల్ని, అయినా అన్నయ్య అలా చేస్తాడంటావా? నాకు తెలిసి అలా చేసేవాడు కాదు, కానీ అవి మాత్రం నీకు నోటీసులనే చెప్పాడు. అబ్బా చంద్ర, నువ్వు ముందు ఫోన్ కట్ చేసి విషయం ఏంటో ముందు నువ్వు కనుక్కొని నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో నాకు కాల్ చేయి. ముందు నీ కాల్ లిస్ట్లో నా నంబర్ని అరేంజ్ చేయి. ఓకే.
వీడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమేమో కానీ బుర్ర తినేస్తున్నాడు. అయినా ధన వీడితో సైన్ ఎందుకు చేయించుకున్నాడు? ఒకవేళ ఝాన్సీ వెనకాల ఉండి ఏమైనా నడిపిస్తోందా? అయినా ఏం ప్లాన్ చేసుంటుంది? చంద్ర చంద్ర ఏంటన్నయ్య? ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావురా? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. సరే, వీటి మీద ఇంకో సైన్ పెట్టాలంట, పెట్టు. అదేంటి మళ్ళీ ఇంకో సైనా? అవునరా, ఇంకో సైన్ అవసరం అంట. అయినా సమన్స్కి తిరిగి నోటీసులు ఎవరైనా పంపిస్తారా? ఇది ఎక్కడా లేదన్నయ్య. ఎవరో ఆ పిచ్చిలాయరు నీకు అలా చెప్పారు. చంద్ర, నాకు లా గురించి పూర్తిగా తెలియదురా. ఇప్పుడు మనకున్న పరిస్థితి ఒకటే, లాయర్ని నమ్ముకుని ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పోనీ నీకేమైనా అతని మీద అనుమానంగా ఉంటే ఇంతకన్నా నీకు తెలిసిన మంచి లాయర్ ఉంటే చెప్పు, అక్కడికే వెళ్దాం. నాకే లాయరో తెలీదు. కాకపోతే సమన్స్కి తిరిగి నోటీసులు ఇవ్వడం ఏంటి అని అడిగాను అంతే. ఇదిగో. హలో గౌతమ్ గారు. హలో ఝాన్సీ. చెప్పండి గౌతమ్ గారు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాననుకుంటున్నారు? ఏముంది, సస్పెండ్ అయ్యావు కదా, ఖాళీగా కూర్చొని ఫోన్ చూస్తున్నావు అనుకుంటున్నా. ఝాన్సీ, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఫీల్ అయ్యావా? పర్లేదులేండి, మీరు చెప్పింది కూడా నిజమే కదా. సరేలే, ఫీల్ అవ్వకు ఝాన్సీ. సింహం కూడా వేటాడే ముందు 4 అడుగులు వెనక్కేస్తుంది. నీ సస్పెన్షన్ కూడా అలాంటిదే. సర్లేండి, మీరిప్పుడు నన్ను కొత్తగా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు కాల్ చేశారు? రేపు ఉదయం స్కూల్కి వస్తున్నావా? స్కూల్కా? ఎందుకు? నా స్కూలింగ్ ఎప్పుడో అయిపోయింది కదండి. ఇప్పుడు స్కూల్కి వచ్చి నేనేం చేస్తాను? ఝాన్సీ, నీకు కోర్టులో వాదించడమే తెలుసు అనుకున్నా, కానీ కామెడీ చేయడం కూడా వచ్చా? అరే, నేనేం కామెడీ చేశాను? నేను చెప్పింది నిజమే కదా. నేను అడుగుతుంది నువ్వు స్కూల్కి వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వమని కాదు, పిల్లల గురించి. స్వీటీ వంశీల్ని చూడ్డానికి రావా అని అంటున్నా. గౌతమ్ గారు, ఇప్పుడు నేను రాకపోయినంత మాత్రాన్న ఏమవుతుంది? పిల్లల్ని నాకంటే బాగా చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు. అదేంటి ఝాన్సీ అలా అంటావు? మేమందరం ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి మొట్టమొదట కావాల్సిన పర్సన్ అంటే అది నువ్వే. అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. నువ్వు బిజీగా ఉండి రాలేకపోయినా ఈ సమాజం నిన్ను ఆడిపోసుకుంటుంది. మళ్ళీ నేను చూసి భరించలేను. అందుకే వచ్చి వాళ్ళని చూసి వాళ్ళకి ఏం కావాలో కనుక్కో. సరే గౌతమ్ గారు, మీ మాట ఎందుకు కాదనాలి? నేనొచ్చి రేపు కలుస్తాను. అందుకే అంటారు ఝాన్సీని గుడ్ గర్ల్ అని. చెప్పిన మాట అస్సలు కాదందని. గౌతమ్ గారు, కానీ నాకు రేపటి నుంచి ఉదయం రావడం కుదరదు. ఈవినింగ్ వెళ్ళి కలుస్తాను. ఏంటి ఈవినింగా? అదేంటి సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ చేసావు? నువ్వు డైలీ మార్నింగ్ కోర్టుకు వెళ్ళే టైం గ్యాప్లో వచ్చి వెళ్తావు కదా. అంటే మార్నింగ్ కుదరడం లేదు గౌతమ్ గారు, కొంచెం వర్క్ ఉంటుంది. అందుకని ఈవినింగ్ ఇంటికి వెళ్తూ రిటర్న్లో వచ్చి పిల్లల్ని ప్రశాంతంగా కలవచ్చు. అది కాక మార్నింగ్ అంటే ఒక పిల్లాడితో తలనొప్పిగా ఉంటుంది. అదే ఈవినింగ్ అయితే ఏ గొడవ ఉండదు. ఝాన్సీ, నువ్వు అంటుంది నన్నే కదా. నీ కోసమని నేను ఆఫీస్కి టైం అవుతున్నా కూడా డైలీ అక్కడికి వస్తున్నావని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వస్తే అంత మాట అంటావా?
ఐఎమ్ హర్ట్ ఝాన్సీ. సారీ గౌతమ్ గారు, ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. ఝాన్సీ, నేను సరదాగా అన్నాను, నువ్వేమంత ఫీల్ అవ్వకు. గౌతమ్ గారు, మీరు సరదాగా అన్నా కానీ అదే నిజం. చంద్ర గారు పిల్లలు చేసిన పనికి పిల్లల మీద కోపంతో స్కూల్కి డ్రాప్ చేయడం లేదు. దానివల్ల మీకు ఈ డ్యూటీ పడి రోజు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఝాన్సీ, ఇబ్బంది అని నేను చెప్పానా? నాకు నిజంగా అలాంటిదేమీ లేదు. నువ్వు అన్నట్టు డ్యూటీ పడలేదు, నేనే డ్యూటీని వేసుకున్నాను, బ్యూటీని కలుద్దామని. నేను నీ కోసం డ్యూటీ వేసుకుంటే నువ్వేమో కలవటం కుదరదు, నేను సాయంత్రం వస్తానని అంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? అందరికీ న్యాయం చేయాలని పోరాడే నువ్వు మరి నాకెందుకు అన్యాయం చేస్తున్నావు? ఝాన్సీ, చివరిసారిగా అడుగుతున్నాను, రేపు మార్నింగ్ స్కూల్కి వస్తున్నావా లేదా? సర్లేండి, రేపు మార్నింగ్ వస్తాను, ఓకేనా? సరే అయితే ఝాన్సీ. గౌతమ్ గారు, ఒక్క నిమిషం. చెప్పు ఝాన్సీ. అది మీకు ఒక విషయం చెప్పాలి. అవునా? అయితే చెప్పేంటో. ఫోన్లో కాదు, రేపు కలిసాక చెప్తాను. ఇప్పుడు చెప్పచ్చు కదా, రేపటి వరకు ఆగాలంటే కష్టంగా ఉంటుంది. అయినా సరే, రేపు నేను కలిసిన తర్వాతే చెప్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం, కరెక్ట్గా కలిసి మాట్లాడితేనే బాగుంటుంది. సరే అయితే, నీ ఇష్టం. ఓకే గౌతమ్ గారు, గుడ్ నైట్. ఓకే ఝాన్సీ, గుడ్ నైట్. ఝాన్సీ విషయం చెప్పాలంటుంది, ఫోన్లో చెప్పమంటే కుదరదంటుంది. ఏ విషయం గురించి అయి ఉంటుంది? రే, నువ్విక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకమ్మా? ఎందుకా కంగారు? నువ్వు ముందా ఎక్సర్సైజ్ లాపి తొందరగా రెడీ అవ్వు. రెడీ అవ్వాలా? ఎందుకమ్మా? ఎందుకేంటి, స్వీటీ వంశీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి టిఫిన్ కూడా ఈ రోజు బయటే చేసి స్టేషన్ కట్ నుంచి అట్టే వెళ్ళిపో. అమ్మా, నువ్వు స్వీటీ వంశీ గురించి ఏం టెన్షన్ పడకు. వాళ్ళని కరెక్ట్ టైంకి స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అది కాదురా, నువ్వు ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయటికెళ్తే అంత మంచిది. అదేంటమ్మా అలా అంటావు? నేనేం తప్పు చేశానని? అబ్బా, అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏంటమ్మా? ఈ రోజు కృష్ణప్రసాద్ గారు వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారా. అవునా? ఎందుకు వస్తున్నారమ్మా? వాళ్ళు మీ పిన్నిని పలకరించడానికి వస్తున్నామని చెప్పారు. కానీ అది వాళ్ళు రావడానికి ఒక వంక మాత్రమే. వాళ్ళు వచ్చాక ఖచ్చితంగా నీ పెళ్లి ప్రస్తావనే తీసుకొస్తారు. వాళ్ళొస్తే మీ తాతయ్య నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. అందుకే ముందే వెళ్ళిపోరా, నీకు ఏ గొడవ ఉండదు, మాకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, ఒకవేళ తాతయ్య మిమ్మల్ని అడిగితే అప్పుడు? మమ్మల్ని అడిగితే మేమేదో ఒక కారణం చెప్తాం లేరా. ముందు నువ్వైతే వెళ్ళు, అవసరమైతే మేం గౌతమ్ వచ్చిన తర్వాత అడిగి చెప్తామని చెప్తాం. అదే నువ్వు ఇంట్లో ఉన్నావనుకో, పక్కనే కూర్చోబెట్టుకుంటారు. నా మనవడు అంటూ నువ్వు ప్రియాంకతో పెళ్లి కొప్పుకునేంత వరకు మీ తాతయ్య ఊరుకోరు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? వాళ్ళిక్కడికొచ్చేలోపు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అయితే ఇలానే ఇప్పుడే వెళ్ళిపోమంటావా? ఒరేయ్, రెడీ అయ్యి ఒకేసారి పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకుని వెళ్ళు. అయితే సరే అమ్మా, 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. నువ్వు ఈలోపు స్వీటీ వంశీని రెడీ చేయి. మా మంచి అమ్మ. ఈ రోజు హాస్పిటల్లో డెలివరీ కేసులు ఏమైనా ఉన్నాయో ఏంటో. అబ్బా, బయటకు వచ్చేటప్పుడు కూడా మీకు హాస్పిటల్ పేషెంట్స్ గోలేనా? ఈ రోజు ఎవరు ఎక్కువగా రారని మీరే కదా చెప్పింది.
ఒకవేళ వచ్చినా మనోజ్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, తను చూసుకుంటాడులేండి. మీరు వాళ్ళింట్లో ఏం మాట్లాడాలో దాని గురించి ఆలోచించండి. అలా అని పర్సనల్ విషయాల గురించి ఆలోచిస్తూ ప్రొఫెషనల్ విషయాలు పక్కన పెడితే ఎలా? అబ్బా, మీకు వేరే ఆలోచనలు ఏమీ ఉండవా? హాస్పిటల్ ఒక్కడే చూసుకుంటే సరిపోతుందా? మిగతా విషయాలు పట్టించుకోరా? ముందు మనకి ఒక కూతురుందని, తనకి తొందరగా పెళ్లి చేయాలని ఆలోచన మీకేమైనా ఉందా? దేవిక, నువ్వు మరీ చెప్తావు. ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది? ఉంది కాబట్టే కదా సంబంధం గురించి మాట్లాడడానికి సోమేశ్వరరావు గారింటికి వెళ్తుంది. ఏం జరుగుతుందో ఏంటో. పెళ్లి వాయిదా వేయాలని, పైగా ప్రియాంక ఫారెన్ వెళ్తుందని అప్పుడేదో అబద్ధం చెప్పాం. వాళ్ళది మనసులో పెట్టుకుని మాట్లాడితే అసలేంటి పరిస్థితి? నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళేమీ అసలు అలా మనసులో పెట్టుకునే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళైతే అసలు స్వీటీ బర్త్డేకి మనల్ని ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే ఆ రోజు అడిగేవాళ్ళు కదా. అసలు మొన్న బర్త్డే ఫంక్షన్లోనే వీళ్ల పెళ్లి సంబంధం మాట్లాడమంటే దొంగతనమని, ఫోటో పగిలిపోవడమని గొడవ వల్ల కుదరలేదు. మొన్నటి వరకు గౌతమ్ జైల్లో ఉన్నాడని మనం సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు గౌతమ్ బయటికి వచ్చాడు కదా, ఇంకా ఆలస్యం చేయకూడదండి. ఆలస్యం చేయకూడదనే కదా హాస్పిటల్కి లీవ్ పెట్టి ఉదయాన్నే సోమేశ్వరరావు గారింటికి బయలుదేరాము. అవును, మనం బయలుదేరినట్టు ఒక మాట సోమేశ్వరరావు గారికి చెప్తే మంచిదండి. ఓకే, ఇప్పుడే చెప్తాను. ఏమైందండి? ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సరిపోయింది, సాగుతుంది ఈ నెట్వర్క్ ఇలాగే. ఫ్రెండు, నీకో విషయం చెప్పనా? డేయ్, ఫ్రెండ్ అని పిలవద్దని చెప్పానా లేదా? మరి ఏమని పిలవాలి? నువ్వు నీ అతి తెలివితేటలు. అయ్యో, కృష్ణప్రసాద్ గారు, మీరు కూర్చుని టీ తాగుతూ ఉండండి. ఈ లోపు నేను వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను.